కూటమి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని అనంతపురం జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు చంద్రగిరి రాధ ఆరోపించారు. ఈ నెల 26న అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో జరిగే బీసీ గలం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఈ సభకు అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సూచనల మేరకు రమేష్ గౌడన్న ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. 26వ తేదీన జరగబోయే బీసీ మీటింగ్ అంటే బీసీ గళం అంటే బీసీలకి ఏమీ చేసింది ఏమి లేదు. టీడీపీ కూటమి ప్రభుత్వము బీసీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పింది. 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది లేదు. అంటే బీసీలని పట్టించుకొని పాపను పోలేదు. బీసీలకి సముచిత న్యాయం కల్పించలేదు అని తెలియజేయడం జరిగింది. అందుకే బీసీలంతా పెద్ద ఎత్తున ఈ అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలందరూ తరలి వచ్చి ఈ బీసీ గళం యొక్క మీటింగ్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఒక ఓటు బ్యాంకుని వాడుకొని బీసీలకి పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామనింది. పెన్షన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. బీసీలు ఏం పట్టించుకొని పాపాన్ని పోలేదు. బీసీలకు అంతా అన్యాయమే జరిగింది. అందుకని 26వ తేదీ బీసీ గళం అనే పేరుతో నినాదంతో ఎమ్మెల్సీ శ్రీ రమేష్ అన్న గారు, మరి రాష్ట్ర అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులైన ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు, యాదవ్ బిడ్డ బీసీ అయినటువంటి ఎమ్మెల్సీ రమేష్ అన్న గారు హాజరవుతారు. మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉండే సమన్వయకర్తలు అందరూ వస్తారు. ఈ యొక్క బీసీ మీటింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. బీసీలందరూ ఐకమత్యగా తరలి వచ్చి ఈ బీసీ యొక్క గళం మీటింగ్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.